హాయ్ అందరికీ నమస్కారం. మౌని అమావాస్య మహాకుంభమేళ ఒకే రోజు 10 కోట్ల మంది పుణ్యస్నానాలు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరిస్తే సకల శుభాలు కలుగుతాయనేది భక్తుల విశ్వాసం. అందుకే భువి నలుచెరుగుల నుంచి సాధు సంతులు, అఘోరాలు, మాన్యులు, సామాన్యులు ప్రయాగరాజుకు పోటెత్తుతున్నారు. రోజు రోజుకి భక్తుల రద్దీ పెరుగుతోంది. ఇప్పటికే కోట్ల మంది భక్తులు స్నానం ఆచరించారు. ఇన్ని రోజులు ఒక లెక్క, ఈ నెల 29న పోటెత్తే రద్దీ మరో లెక్క. జనవరి 29 ఈసారి మహాకుంభమేళాలో చాలా ప్రత్యేకత ఉంది. మహాకుంభమేళ 2025 ఇప్పుడు అన్ని దారులు పవిత్ర ప్రయాగరాజ్ వైపే. భక్త జనసంద్రానికి తీరమా అన్నట్టుగా త్రివేణి సంగమం సకల జనుల సందడితో కిక్కిరిసిపోతుంది. ఈ నెల 13న మొదలైన మహాకుంభమేళ వచ్చే నెల 26 వరకు కొనసాగుతుంది. విభుడు దేవాది దేవతలు దివి నుంచి దిగివచ్చే అమృత కాలమే మహాకుంభమేళ. ఈ 45 రోజుల్లో ఏ రోజులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరిస్తే సకల శుభాలు కలుగుతాయనేది భక్తుల విశ్వాసం. బుధవారం మాఘమాస మౌని అమావాస్య మహిమాన్వితమైన సుదినం. మహాకుంభమేళాలో స్నానం ఆచరించడమే ఎంతో పుణ్యం. ఇక మాఘమాస మౌని అమావాస్య కలిసొచ్చిన వేళ గంగా స్నానం చేస్తే మరెంతో పుణ్యం. దానాలు చేస్తే జన్మ ధన్యమనేది భక్తుల విశ్వాసం. మౌని అమావాస్య రోజున అందరూ షాహీ స్నాన్ ఆచరిస్తారు. మౌని అమావాస్య ధ్యానానికి, జ్ఞానానికి చిహ్నం. ఆ రోజు మౌనంగా ఉంటూ పరమేశ్వరుడిని ధ్యానిస్తూ పవిత్ర గంగా స్నానం చేసి పితృదేవుళ్లకు నీరాజనాలు అర్పిస్తారు. తద్వారా పూర్వీకులకు సద్గతులు కలగడం సహా అందరికీ సకల శుభాలు కలుగుతాయంటారు పండితులు. మహాకుంభమేళానే ఎంతో మహిమాన్వితం. ఇక ఈసారి మౌని అమావాస్య కలిసి రావడం మరెంతో శుభప్రదం. ఇప్పటికే మహాకుంభమేళాలకు కోట్లలో తరలి వస్తున్నారు భక్తులు. ఇక మాఘమాస మౌని అమావాస్య ఒక్కరోజే 10 కోట్లకు మంది భక్తులు తరలి వస్తారనేది అంచనా. మౌని అమావాస్య కోసం భారత రైల్వే 150 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఎవరికి ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా యూపీ సర్కార్ పగడ్బందీగా ఏర్పాట్లు చేసింది. ఈసారి ప్రయాగరాజ్లో యువతరంగాల జోరు వెల్లివిరుస్తోంది. ఎక్కడ చూసినా యువోత్సాహం కనిపిస్తోంది. పీఠాధిపతులు, సన్యాసులు, నాగసాధువులు, పెద్దవాళ్లకు దీటుగా యువత కనిపిస్తున్నారు. భక్తి శ్రద్ధలతో కుంభమేళాలో పాల్గొంటున్నారు. కుంభమేళాకు వస్తున్న యువత గురించి ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేశంలోని యువత తమ ఆచార సాంప్రదాయాలను తెలుసుకున్నప్పుడే మన మూలాలు బలపడతాయన్నారు ప్రధాని. ఇక మౌని అమావాస్య కోసం దేశ విదేశాల నుంచి యువత ప్రయాగ్రాజ్ పయనమైంది. జనవరి 29 బుధవారం మాఘమాస మౌని అమావాస్య. మహాకుంభమేళా సందడి అద్భుతంగా జరగనుంది. కుంభమేళా పుణ్యస్నానాలు ఎప్పుడు ఆచరించాలి? ప్రయాగరాజ్లో కుంభమేళా పర్వంలో స్నానము చేయుటకు గల మహిత్వ పూర్ణమైన తిథులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. పుష్య శుక్ల పూర్ణిమ 2025 జనవరి 13వ తేదీ సోమవారమని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ప్రథమ స్నానము ఉత్తరాయణం ప్రారంభం 2025 జనవరి 14వ తేదీ మంగళవారం. ఈ దినమున దేవతల యొక్క ఉపాసన పూర్ణకాలంలోనే ప్రారంభం. ఈ రోజునే అపరా విద్యను పొందిన కాలం. సాధకులకు సిద్ధి పొందుటకు అనుకూల దినము. దేవ ప్రతిష్టలకు, గృహ నిర్మాణాలకు అత్యంత అనువైన కాలంగా చెప్పబడుచున్నది. పితృదేవతలకు తిలతర్పణములను చేయు రోజుగా చెప్పబడినది. మహాభారతంలో కూడా భీష్మ పితామహుడు సూర్యుడు ఉత్తరాయణం వచ్చే వరకు వేచియుండెను. శారీరక ఆరోగ్యం మరియు సర్వ కళ్యాణం కొరకు నువ్వులను 6 రకాలుగా ఉపయోగించుటచే ప్రయాగలో జరిగే కుంభమేళా పర్వదినమున ఉత్తరాయణ పుణ్యకాల సమయంలో పుణ్యదాయకము. త్రివేణి సంగమ స్నానము పుణ్యఫలమును ఇచ్చును. ఏకాదశి స్నానము 2025 జనవరి 25వ తేదీ శనివారం. రెండవ ముఖ్యమైన స్నానము పుష్య బహుళ అమావాస్య 2025 జనవరి 29వ తేదీ బుధవారం. దీనిని మౌని అమావాస్య అని కూడా అంటారు. ఈ రోజున సదాచారముతో మౌనమును పాటించుటచే జ్ఞానమును పొందవచ్చును. ఈ రోజున త్రివేణి సంగమంలో స్నానం ఆచరించిన అత్యధిక ఫలితాలు పొందవచ్చును. పుష్యమాసంలో అమావాస్య సర్వశ్రేష్టమైన పర్వము. మూడవ ముఖ్యమైన స్నానము మాఘ శుక్ల పంచమి, వసంత పంచమి, శ్రీ పంచమి అని కూడా అంటారు. 2025 ఫిబ్రవరి 3వ తేదీన సోమవారం. ఈ రోజున సరస్వతీదేవితో పాటుగా ధన సంపదలకు ఆరాధ్య దైవమైన
లక్ష్మీ విష్ణుమూర్తి పూజ చేయాలని శాస్త్రము. ఈ రోజునే రతి కామదేవుని పూజ మరియు మహోత్సవం జరుగును. త్రివేణి సంగమంలో స్నానము చేయుట అత్యధిక పుణ్యఫలము ఇచ్చును. రథసప్తమి, మాఘ శుక్ల సప్తమి రథసప్తమి 2025 ఫిబ్రవరి 4వ తేదీ మంగళవారం. జయ ఏకాదశి, మాఘ శుక్ల ఏకాదశి, దీనినే భీష్మ ఏకాదశి అని కూడా అంటారు. మాఘ పూర్ణిమ, మాఘ శుక్ల పూర్ణిమ 2025 ఫిబ్రవరి 12వ తేదీ బుధవారం. కుంభమేళా పర్వంలో ఈ రోజున స్నానము దానము చేసిన మంచి ఫలితములు పొందగలరు. ఈ రోజున కుంభ సంక్రాంతి కూడా అగుటచే విశేషమైన దినము. మహాశివరాత్రి రోజు మాఘ బహుళ చతుర్దశి 2025 ఫిబ్రవరి 26వ తేదీ బుధవారం మహాశివరాత్రి స్నానము అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఇవి స్నానము ఆచరించే సమయాలు. వీడియోకి ఒక లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.